విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. వైభవ్ అంటే ఏమిటి? ఈ మధ్య డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ గురించి మీకేం అర్థమైంది? ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ మధ్య వ్యత్యాసం ఏమిటి? యాక్సెస్, వాచ్, రిజర్వ్, ఈ కేటగరైజేషన్ దేనికోసం? యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి? తర్వాత కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అంటే ఏమిటి? అల్మా అటా డిక్లరేషన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మెటావర్స్ అంటే ఏమిటి? బ్రెయిలీ సిస్టమ్, వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలంటే రాగల 20 నిమిషాల సేపు ఈ వీడియోని చూడండి. మొదటిది వైభవ్. వైభవ్ అంటే ఏమిటి? వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ అంటే మన దేశంలో ఆరిజిన్ ఉన్నటువంటి సైంటిస్ట్స్ ఇక్కడ పుట్టి ఇతర దేశాలకు వెళ్ళిండొచ్చు. వాళ్ళ తాత ముత్తాతలు మన దేశానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఇతర దేశాలకి మైగ్రేట్ అయ్యి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు అక్కడ వాళ్ళలో కొంతమంది చాలా ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అక్కడ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, యూనివర్సిటీస్లో కావచ్చు, చాలా టాప్ పొజిషన్స్కి వెళ్ళారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సైంటిస్ట్స్గా ఎదిగారు. వాళ్ళ సేవలని మన దేశం ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటిది వైభవ్. వాళ్ళు మన దేశానికి వస్తారు. మన దేశానికి వచ్చి కంటిన్యూస్గా 3 సంవత్సరాల పాటు, 1 సంవత్సరంలో 3 నెలల దాకా ఇక్కడ ఉంటారు. యూనివర్సిటీస్లోని రీసెర్చ్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే ఎక్స్క్లూజివ్ రీసెర్చ్ సెంటర్స్ కావచ్చు. అక్కడ వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఏదైతే సైంటిఫిక్ ప్రోగ్రెస్ వాళ్ళ దగ్గర ఉందో, వాళ్ళ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ రూపంలో ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి వస్తుంది. కొత్త స్టార్టప్స్కి అధునాతన టెక్నాలజీని బేస్ చేసుకొని కొత్త స్టార్టప్స్కి అంకురార్పణ చేస్తారు. అలాగే ఒక ఈకోసిస్టమ్ని ఇక్కడ డెవలప్ చేస్తారు. ఆ ఈకోసిస్టమ్ ద్వారా ఇక్కడ రాబోయే కాలంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరుగుతుంది. అలాగే పేటెంటెడ్ పేపర్స్ ఏవైతే ఉంటాయో, అంటే పేటెంట్స్ రిజిస్టర్ చేయటం కావచ్చు, అలాగే జర్నల్స్లో పేపర్స్ పబ్లిష్ చేయటం కావచ్చు, ఇవన్నీ పెరుగుతాయి. మన ఇన్స్టిట్యూట్స్ కూడా ప్రపంచ స్థాయి ఇన్స్టిట్యూట్స్ అవుతాయి. అందుకని వాళ్ళు మన దేశంతో ఎంతో కొంత సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ పుట్టైనా ఉండొచ్చు, ఇతర దేశాలకి చాలా కాలం క్రితం మైగ్రేట్ అయ్యైనా ఉండొచ్చు. మన దేశానికి ఎంతో కొంత చెయ్యాలి అన్నటువంటి తృష్ణ కూడా వాళ్ళల్లో ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి నెలకి, వాళ్ళు ఇక్కడ ఉన్న రోజుల్లో నెలకి 4 లక్షల రూపాయలు ఇచ్చి ఇతరితర ఫెసిలిటీస్ ఇచ్చి ఇక్కడ రీసెర్చ్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయాలి, స్టార్టప్స్ డెవలప్ చేయాలి, కొత్త టెక్నాలజీలు ట్రాన్స్ఫర్ అవ్వాలి. దాని మూలంగా టెక్నాలజీ డిఫ్యూజన్ జరుగుతుంది. చుట్టూ ఉన్నటువంటి సంస్థలు, వైజ్ఞానిక సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి టెక్నాలజీ డిఫ్యూజన్ జరుగుతుంది. మన దేశం రాబోయే కాలంలో శాస్త్ర సాంకేతిక రంగంలో కూడా అగ్రస్థాయికి వెళుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం వజ్ర అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. కానీ అది ఏ దేశానికి చెందిన వాళ్ళైనా రావచ్చు అని లాంచ్ చేశారు. అది సక్సెస్ అవ్వలేదు. ఇది సక్సెస్ అవుతుంది అని ఆశిద్దాం. తర్వాత సస్టైనబుల్ అండ్ రెసిలియంట్ ఫుడ్ సిస్టమ్స్ అంటే ఏమిటి? సస్టైనబుల్ అంటే ఏమిటి? మనకి ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్ సెక్యూరిటీ ఇవ్వాలి. అలాగే రాబోయే తరాలకి ఇబ్బంది రాకూడదు, ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ అవ్వకూడదు. అలాగే సోషియో ఎకనామిక్ ఇంక్లూషన్ ఉండాలి. చిన్న ఫార్మర్స్ కూడా బెనిఫిట్ పొందాలి. అదేదో కార్పొరేట్ అగ్రికల్చర్కి బెనిఫిట్ ఉండకూడదు. అర్థమైంది కదా? అది సస్టైనబుల్ అంటే ఇంక్లూసివ్ పాలసీస్, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, సోషియో ఎకనామిక్ పాలసీస్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి వ్యవసాయాన్ని లేకపోతే ఫుడ్ సిస్టమ్స్ని సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ అంటారు. ఇక రెసిలియంట్ ఫుడ్ సిస్టమ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం క్లైమేట్ చేంజ్ మూలంగా చాలా క్లైమేట్ వెగరీస్ వస్తున్నాయి. ఒక్కోసారి డ్రౌట్ కండిషన్స్ నెల రోజుల పాటు కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా
పంట దిగుబడి అనేటువంటిది రీజనబుల్గా ఉండాలి. సో దాన్ని రెసిలియంట్ సిస్టమ్స్ అంటాం. సో ఈ సస్టైనబుల్ అండ్ రెసిలియంట్ ఫుడ్ సిస్టమ్స్ అనేది ఈ మధ్య ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే మనం చేసే అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అగ్రికల్చర్, పెస్టిసైడ్స్ వాడుతున్నాం, ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం, ఎన్విరాన్మెంట్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం. రాబోయే తరాలకి మనం వాళ్ళ భవిష్యత్తుని కాపాడగలుగుతున్నామా లేదా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మీరు చూస్తే రెసిలియన్స్ అంటే వాతావరణంలో వచ్చిన మార్పుల మూలంగా మన పంటలు లాస్ అవుతున్నాయి. ఆ లాస్ అనే దాన్ని తగ్గించాలి. కొత్త కొత్త వంగడాలని మనం డెవలప్ చేయాలి. రీసెర్చ్ ద్వారా ఈ యొక్క డ్రౌట్ కండిషన్స్ని తట్టుకునే విధంగా మనం సీడ్స్ని వాటిని డెవలప్ చేయాలి. అవి రెసిలియంట్ ఫుడ్ సిస్టమ్స్ అన్నమాట. పెస్టిసైడ్స్ వాడకుండా లేకపోతే తగ్గించి, అలాగే ఫర్టిలైజర్ యూసేజ్ని తగ్గించి మనం ఆర్గానిక్ వైపు వెళ్ళాలి. సో అలాంటివన్నీ కూడా సస్టైనబుల్ అండ్ రెసిలియంట్ ఫుడ్ సిస్టమ్స్కి ఉదాహరణలు అన్నమాట. ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ ఈ మధ్య మన ఇస్రో అద్భుతాలు చేస్తోంది. ఏదైతే ల్యాండర్ ఉందో అది మన మూన్ మీద, చంద్రుని మీద దిగినప్పుడు మన దేశం 4వ దేశం మాత్రమే. తర్వాత మీరు L1 లాగ్రాంజియన్ పాయింట్ 1 దగ్గర ఈ హ్యాలో ఆర్బిట్లో శాటిలైట్ని ప్రవేశపెట్టగలిగినప్పుడు ఆదిత్య L1 గురించి మాట్లాడుకున్నాం కదా, మన దేశం 3వ దేశం మాత్రమే. మొదటిది నాసా, రెండోది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, మన దేశం 3వది. ఇక ఇలాంటి ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ విషయానికి వస్తే మన దేశం 2వది మాత్రమే. ఒక్క నాసా మాత్రమే ఇది చేయగలిగింది. కాస్మిక్ సోర్సెస్ అంటే మీరు అవుటర్ స్పేస్కి వెళితే రకరకాలు ఉంటాయి. అక్కడ వాటన్నిటి నుంచి వచ్చేటువంటి ఎక్స్రేస్ ఏవైతే ఉంటాయో, అంటే ఎక్స్రేస్ యొక్క పోలరైజేషన్, ఒక డైరెక్షన్లో వచ్చే వాటిని ఇది మెజర్ చేస్తుందన్నమాట. సో ఇది మెజర్ చేయటం చాలా కష్టం. తర్వాత దీనికోసం 2 పేలోడ్స్ ఉన్నాయి. పోలిక్స్ ఒకటి, ఈ ఎక్స్పెక్ట్ ఒకటి. వీటిని డిజైన్ చేసింది రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అలాగే స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ ఆఫ్ యుఆర్ రావ్ స్పేస్ సెంటర్, బెంగళూరు. సో మన దేశం స్పేస్కి సంబంధించి చాలా ముందుకెళ్తోంది అనేది వీటిని బట్టి అర్థమవుతోందనమాట. ఈ మధ్యకాలంలో ఆదిత్య L1, అలాగే ల్యాండర్ ఏదైతే చంద్రయాన్ 3 ఉందో, అలాగే ఈ ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మన దేశానికి సంబంధించినంత వరకు సైంటిఫిక్ అచీవ్మెంట్స్ ఆఫ్ స్పేస్ ఆర్గనైజేషన్ అని చెప్పచ్చు. రాబోయే కాలంలో గగన్యాన్ కూడా సక్సెస్ అయితే మన దేశం యొక్క స్థాయి ఇంకా పైకెళుతుంది వైజ్ఞానిక రంగంలో. తర్వాత ప్రోబయాటిక్స్. మనం పెరుగన్నం తిన్నామనుకోండి, పెరుగు ఎలా తయారవుతుంది? అందులో బ్యాక్టీరియా ఉంటుంది. తోడు పెడతాం కదా, తోడు పెట్టడం అంటే ఏదో కాస్త పెరుగు తీసుకొచ్చి వేస్తాం, అంటే దాంట్లో డెలిబరేట్గా బ్యాక్టీరియా వేస్తున్నాం. ఆ బ్యాక్టీరియాని మనం తింటాం. కాబట్టి ఈ బ్యాక్టీరియా మనకి డైజెషన్లో అసిస్ట్ చేస్తుంది. అలాంటివి పెరుగు ఒకటే కాకుండా చాలా ఉన్నాయి. ప్రోబయాటిక్ మిల్క్ ఉంది, అలాగే ఒక రకమైనటువంటి సూప్ ఉంది, బిట్టర్ చాక్లెట్ ఉంది. ఇవన్నీ కూడా బ్యాక్టీరియా, యూస్ఫుల్ బ్యాక్టీరియాని కలిగి ఉంటాయి. ఇక ప్రీబయాటిక్స్ అంటే ఏమిటంటే ఆల్రెడీ మన బాడీలో, మన గట్లో, మన జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి బ్యాక్టీరియాకి ఫుడ్ లాగా ఉపయోగపడతాయి అన్నమాట. అది బ్యాక్టీరియా కాదు, ఆ బ్యాక్టీరియాకి ఫుడ్ లాగా ఉపయోగపడతాయి. అంటే ఆ బ్యాక్టీరియా చక్కగా ఉంటుంది మన పొట్టలో. సో అవేంటి? గార్లిక్, ఆనియన్, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అలాంటివన్నీ కూడా ఈ ప్రీబయాటిక్స్ కింద కేటగరైజ్ చేస్తారనమాట. సో ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్, ఈ మధ్యకాలంలో చాలా పదాలు మనం వింటూ ఉన్నాం. మీరు గమనిస్తే మనకి ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్ సెక్యూరిటీ, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీకు తెలిసే ఉండాలి. మనం ఫుడ్ సెక్యూరిటీని సాధించాం కానీ న్యూట్రిషన్ సెక్యూరిటీని సాధించలేదు. అర్థమైంది కదా. తర్వాత స్టంటింగ్, అలాగే వేస్టింగ్, ఈ 2 పదాల మధ్య డిఫరెన్స్ మీకు తెలియాలి. తర్వాత ప్రశ్న, యాక్సెస్, వాచ్, రిజర్వ్, ఇవి యాంటీబయాటిక్స్కి సంబంధించిన కేటగరైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ కేటగరైజేషన్ చేసింది. అంటే
ఎన్ని రకాల యాంటీబయాటిక్స్ ఈ యాక్సెస్ కేటగిరీ కింద వస్తాయి, ఎన్ని వాచ్ కేటగిరీ కింద వస్తాయి, ఎన్ని రిజర్వ్ కేటగిరీ కింద వస్తాయి. మాటిమాటికి ఈ వాచ్ రిజర్వ్ కేటగిరీస్ కింద ఉన్న వాటిని వాడుతూ పోయామనుకోండి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. మీరు చూడండి, ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళినా, మన దేశంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మనకి వైరల్ ఫీవర్ వచ్చినా సరే యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఈ మధ్య యాంటీబయాటిక్స్కి సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి సర్వే బయటకు వచ్చింది. ఆ సర్వే ప్రకారం ఏంటంటే అవసరమైన దానికంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. వైరల్ ఫీవర్ వచ్చినా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. అసలు టెస్ట్ చేయకుండానే యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. తర్వాత అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే క్లినికల్గా డయాగ్నోస్ చేసి ఏదో ఒక యాంటీబయాటిక్ రాసిస్తున్నారు. యాంటీబయాటిక్స్ అనేటువంటివి సర్వరోగ నివారణలాగా చూస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. యాంటీబయాటిక్స్ మనం మాటిమాటికి ఎక్కువగా వాడామంటే అప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ సంతరించుకుంటుంది. అంటే ఏది వాడినా కూడా క్యూర్ అవ్వదు. లాస్ట్ అంటే ఇక్కడ చూడండి, లాస్ట్ రిసార్ట్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. అలాంటివి వాడినా కూడా క్యూర్ అవ్వకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మూలంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది? అవసరమైన దానికంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం, అవసరం లేనప్పుడు యాంటీబయాటిక్స్ వాడటం, సరైన డోస్ వేసుకోకపోవటం, అలాగే మీరు డిశ్చార్జెస్ ఏవైతే ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉంటాయో వాటి నుంచి వచ్చేటువంటి డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ యొక్క యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉంటుంది. అలాంటి నీళ్లను మనం తాగామనుకోండి, అలాగే మీరు కొన్ని యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఈ యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. ప్రభుత్వం నిషేధించినప్పటికీ కూడా యాంటీబయాటిక్స్ని గ్రోత్ ప్రమోటర్స్గా కోళ్ల పరిశ్రమలో వాడుతున్నారు. ఆ కోడి తొందరగా బరువు పెరగటానికి, తర్వాత కోసుకొని మాంసం తినడానికి దానికి యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. తర్వాత అలాగే కొన్ని చోట్ల కూరగాయలు ఫ్రెష్గా కనబడటానికి వాటికి కూడా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. అది కూడా మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరగటానికి కారణమవుతోంది. సో దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఈ మధ్య వచ్చిన రిపోర్ట్ ప్రకారం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది రాబోయే కాలంలో కూడా చాలా పెద్ద సమస్య కాబోతోంది. అర్థమైంది కదా? అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు యాక్సెస్, వాచ్, రిజర్వ్ అని 3 కేటగిరీలు చేశారు యాంటీబయాటిక్స్ని. ఈ యొక్క యాక్సెస్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త ఎక్కువ వాడకూడదు. ఒకవేళ కాస్త ఎక్కువ వాడినా పెద్ద నష్టం లేదు. కానీ ఈ వాచ్ అనేటువంటివి క్రిటికల్లీ ఇంపార్టెంట్ యాంటీబయాటిక్స్ అన్నమాట. వీటికి రెసిస్టెన్స్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. అసలు 3వ రకం అయితే అస్సలు వాడకూడదు. ఇదంతా అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే యాంటీబయాటిక్స్ ఒక శరీరంలో చావటం లేదు. ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా లాస్ట్ రిసార్ట్ యాంటీబయాటిక్స్గా మాత్రమే ఈ యొక్క రిజర్వ్ యాంటీబయాటిక్స్ని వాడాలి. చాలామంది ఆర్ఎంపీస్కి వీటి మధ్య డిఫరెన్స్ తెలియదు. అలాగే మెడికల్ షాప్కి వెళితే ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. ఆర్ఎంపీ ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు. సో ఇది ప్రపంచంలో అతిపెద్ద సమస్య. WHO ఏదైతే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉందో ప్రపంచంలో ఆరోగ్యానికి సంబంధించి ఉన్నటువంటి 10 సమస్యల్లో ఇది కూడా ఒక సమస్య అని తేల్చి చెప్పిందనమాట. తర్వాత యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది బ్రాడర్ వర్డ్ అనమాట. దాంట్లో యాంటీబ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, యాంటీ ఫంగల్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, యాంటీవైరల్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. మీరు యాంటీవైరల్ మెడిసిన్స్ ఎక్కువ వాడారనుకోండి యాంటీవైరల్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అలాగే యాంటీ ఫంగల్ అంటే ఒక్కొక్కసారి చర్మం మీద చిన్న ఇబ్బందులు వస్తాయి. అవి నార్మల్గా ఫంగస్ మూలంగా వస్తాయి. అలాంటి వాటికి చాలామంది చాలా మందులు వాడుతుంటారు. తర్వాత అవి ఎక్కువగా వాడినప్పుడు యాంటీ ఫంగల్ రెసిస్టెన్స్ వస్తుంది. అలాగే యాంటీబయాటిక్స్ ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. మీరు ఇక్కడ గమనించండి, WHO ఎస్టిమేట్స్ ప్రకారం ఒక బ్యాక్టీరియాకి సంబంధించిన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్సే దాదాపు
13 లక్షల గ్లోబల్ డెత్స్కి కారణం. అదొక కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల డెత్స్కి. కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అంటే ఏమిటి? మనకు ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఉంటుంది, దాని నుంచి చాలా బయటకు వస్తూ ఉంటాయి. వాటిల్లో కార్బన్ డైఆక్సైడ్ని సపరేట్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ని ఇన్స్టాల్ చేస్తారు. ఆ కార్బన్ డైఆక్సైడ్ని సపరేట్ చేసి దాన్ని క్యాచ్ చేసి అక్కడి నుంచి పైపుల ద్వారా తీసుకెళ్ళి ఏదో అబాండెండ్ కోల్ మైన్స్లో కావచ్చు, అండర్ గ్రౌండ్ ఎక్కడైతే వీలవుతుందో అక్కడ దాన్ని బర్రీ చేసేస్తారనమాట. అర్థమైంది కదా? అయితే ఈ టెక్నాలజీ అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఈ మధ్యకాలంలో మనం కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ, కార్బన్ రిమూవల్ టెక్నాలజీ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇవి ఇంకా కూడా ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి, ప్రజలకి అందుబాటులోకి రాలేదు. COP28లో కూడా వీటి గురించి ఎక్కువగా మాట్లాడటం జరిగింది. అంటే గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడం కోసం కార్బన్ డైఆక్సైడ్ని వాతావరణంలో నుంచి తీసేద్దాం, అలాగే పొగగొట్టాల నుంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని సెపరేట్ చేసి తీసేద్దాం. ఉదాహరణకు మీరు కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ ఉందనుకోండి, అక్కడ పొగగొట్టడం ద్వారా బయటికి పొగ వస్తుంది. దాంట్లో ఏమేమి ఉంటాయి? నాక్స్ ఎమిషన్స్ ఉంటాయి, సాక్స్ ఎమిషన్స్ ఉంటాయి, అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, పర్టిక్యులేట్ మ్యాటర్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. అయితే ఆ వచ్చేటువంటి దాంట్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ని సపరేట్ చేసి పైపుల ద్వారా దాన్ని తీసుకెళ్ళి భూమిలో పాతేయటం అనమాట. పర్మనెంట్గా భూమిలో స్టోర్ చేసేయటం. మనకు చాలా భూమిలో ఖాళీ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తీసాం, అలాగే మనం కోల్ని తీసాం, అలాంటి వాటిలో దీన్ని స్టోర్ చేసేయటం అనమాట పర్మనెంట్గా. అది కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ అంటాం. అలాగే కార్బన్ రిమూవల్ టెక్నాలజీస్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. అంటే ఏంటంటే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, దాన్ని తగ్గించేయటం, దాన్ని తీసేయటం అన్నమాట. తర్వాత ఇప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఎంత? ఇప్పుడు దాదాపు 400 పార్ట్స్ పర్ మిలియన్ కదా. అంటే 1 మిలియన్ పార్ట్స్లో 420 పార్ట్స్ పర్ మిలియన్ ఉంది. దాన్నే తగ్గించేయాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైనా ఇంతవరకు కేవలం 1.1% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని మాత్రమే కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ ద్వారా మనం భూమిలో పాతేయగలిగామన్నమాట. తర్వాత అల్మా అటా డిక్లరేషన్, గ్లోబల్ హెల్త్కి సంబంధించి తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ఇదేంటంటే మొట్టమొదటిసారి హెల్త్ అనేది హ్యూమన్ రైట్ అని డిక్లేర్ చేసినటువంటి డిక్లరేషన్ అల్మా అటా డిక్లరేషన్ అనమాట. తర్వాత ఈ అల్మా అటా డిక్లరేషన్ ఏదైతే ఉందో మెడికల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవ్వాలి. మెడికల్ టెక్నాలజీ అనేటువంటిది అగ్రరాజ్యాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి లెబొరేటరీస్లో, అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొంచెం హై ఎండ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు రీసెర్చ్ చేసి కనిపెడుతున్నారు. అయితే ఆ తర్వాత డెవలపింగ్ కంట్రీస్కి, అండర్ డెవలప్డ్ కంట్రీస్కి ఇది ట్రాన్స్ఫర్ సరిగా జరగటం లేదు. అది జరగాలి. హెల్త్ అనేది హ్యూమన్ రైట్, ఈక్విటీ అండ్ సోషల్ జస్టిస్ అనేది అందులో కాంపోనెంట్ అని చెప్పినటువంటి డిక్లరేషన్ అల్మా అటా డిక్లరేషన్. ఇది 1978కి సంబంధించినటువంటి డిక్లరేషన్ అనమాట. ఆ తర్వాత ఏదో కొంత మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా పేటెంట్స్ అనేది అడ్డుగా ఉన్నాయని చెప్పచ్చు. మీరు గమనిస్తే ఈ వ్యాక్సిన్స్ వచ్చినప్పుడు మనకి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. కోవిడ్ వ్యాక్సిన్స్కి సంబంధించి మెటావర్స్ ఇంటర్నెట్ యొక్క 3 డైమెన్షనల్ వెర్షన్ అనమాట. అంటే మీరు ఒక అవతార్ అవుతారు, ఇక్కడ మిగతా అవతార్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఇది ఒక విర్చువల్ స్పేస్ అనమాట. మీకు చూడండి, ఇక్కడ ఒక కంట్రోలర్ అలాగే ల్యాప్టాప్ ఉంటుంది. తర్వాత మీరు అందులో ఇమ్మర్స్ అయిపోతారనమాట. గేమింగ్ కూడా రియలిస్టిక్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక హెడ్సెట్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, మీరు ఒక అవతార్లా ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా విర్చువల్ స్పేస్లో మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు, మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఇదంతా విర్చువల్గానే జరుగుతూ ఉంటుంది. దీనిని మెటావర్స్ అంటాం. కొద్ది సెకండ్ల పాటు బ్రెయిలీ సిస్టమ్ అంటే ఏమిటో చూడండి. ఇలా ఇక్కడ విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి కమ్యూనికేషన్, దీని ద్వారా వాళ్ళ లైఫ్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ అల్ఫాబెటికల్ అండ్ న్యూమరల్ సింబల్స్ మన చేతులు పెట్టేసి దాని మీద ఇలా ఇలా అంటే 1 డాట్ ఉందా,
2 డాట్లు ఉన్నాయా, 3 డాట్లు ఉన్నాయా, ఇలాంటి వాటి ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు అది ఏ లెటర్ అని చెప్పి. ఆర్టికల్ 2 ఇక్కడ ఒక కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఏదైతే ఉందో అక్కడ ఆర్టికల్ 2 ప్రకారం బ్రెయిలీ అనేటువంటిది ఎసెన్షియల్ అని చెప్పడం జరిగింది. అది ఎడ్యుకేషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఒపీనియన్లో భాగం అని కూడా చెప్పడం జరిగిందనమాట. అర్థమైంది కదా. మళ్ళీ రేపు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్తో కలుద్దాం. నమస్తే.